హాయ్ అండి, నేను మీ లవ్ యూ మమ్మీ. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ చాలా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మీతో ఒక చిన్న మాట చెప్పాలండి. నా ఛానల్కి 2000 మంది ఫాలోవర్స్ ఉన్నారండి. కానీ ఎవరు కూడా ఒక 100 మంది కూడా చూసినట్లుగా అనిపించట్లేదు. అందుకని నాకు వాచ్ టైం రావట్లేదు. దయచేసి నా వీడియోల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ముఖ్యంగా నాకు 1 ఇయర్ టైం కూడా అయిపోయింది. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి దొండకాయ ఫ్రై, అలాగే దొండకాయ వడ అండి. ఈ వీడియో చివరి వరకు చూస్తే నేను ఏ విధంగా చేశాననేది మీకు అర్థమవుతుంది. ముందుగా దొండకాయల్ని శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసుకున్నానండి, పొడవుగా. వాటిని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత వాటిలో నూనెలో వేసేసి బాగా ముక్కల్ని ఇలా వేయించుకుంటున్నానండి. కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. బాగా డ్రై రోస్ట్ అయితే అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో వేయించుతాం కాబట్టి అప్పుడైతే కొంచెం ఫ్రై అవుతుంది. ఇలాగా వేయించుకున్న ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. తర్వాత అదే నూనెలో కొంచెం వేరుశెనగ గింజలు వేసేసి లైట్గా అవి కూడా బాగా వేయించుకోకుండా మళ్ళీ వేయించాల్సి వస్తుందండి. వాటిని కూడా లైట్గా వేయించుకోవాలి. ఈ గిన్నెలో తీసుకున్న ముక్కల్లో కొంచెం పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అలాగే వరిపిండి. నా దగ్గర మైదా పిండి లేదండి, గోధుమ పిండి ఉంటే వేసుకున్నాను. కొంచెం అంత గోధుమ పిండి కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మొత్తం మనం వేయించుకున్న దొండకాయ ముక్కలకి ఇదంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. కనీసం ఒక చుక్క నీళ్ళు కూడా అవసరం లేదు, మనం నూనెలో వేయించుకున్నాం కాబట్టి ఆ తడే సరిపోతుందండి. వీటిని ఇప్పుడు ఇలా బాల్స్లా కూడా వేయించుకోవచ్చండి. కానీ బాల్స్లాగా వేయించుకోవడానికి ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఇప్పటికే ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తినొద్దు అంటున్నారు కదా డాక్టర్లు. మనం ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా అందుట్లో వేసేసి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇదిగో ఇలా లైట్గా వడల్లాగా చేసుకొని ఆయిల్లో లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. నేను చూపించే విధంగా చూడండి, నేను ఎలా అయితే ఆయిల్లో వేస్తున్నానో అలా ఆయిల్లో వేసుకొని లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ దొండకాయ ముక్కలు, పల్లీలు వేయించి కలుపుకున్నాయే కదండి, అందుకని లైట్గా వేయించుకుంటే సరిపోద్ది. మా అబ్బాయి అన్నాడు, నాకు అలా వద్దు, మామూలుగా ఇలాగా పకోడీలాగా ఫ్రై చేయమన్నాడండి. అందుకని నేను వడలు ఆఫ్ చేసేసి ఇలాగా ఫ్రై చేశానండి. ఇలా అయితే చాలా బాగుంది కూడా. మీరు కూడా మా వీడియో నచ్చినట్లయితే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కూడా చేసుకొని టేస్ట్ చూడండి.